అందరికీ నమస్తే అండి. మేమైతే కరీంనగర్లో ఉన్న వరహాల స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. వీళ్ళైతే మన రామదాస్ అన్నయ్య ద్వారా మనకు పరిచయం అన్నట్టు. ఈ అయ్యగారు అయితే ఈ టెంపుల్ని పూజ చేస్తారు అన్నట్టు. అందువల్ల వాళ్ళు ఎవరైనా రావచ్చండి కరీంనగర్లో. చాలా ఇప్పుడు ఏంటంటే బ్రహ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా ఇయర్కే లాస్ట్ ఇయర్ నైట్ వరకు. చెప్పండి మీకు తెలిసింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆశ్వీజ బహుళంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అంటే రోహిణి నక్షత్రం ప్రకారంగా ఇక్కడ కళ్యాణం చేస్తారు. గుడిసెర నక్షత్రం ప్రకారంగా మేము ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం నుంచి యాదగిరిగుట్ట, వేములవాడ, కొండగట్టు ఇతర ప్రాంతాల నుంచి డిప్యుటేషన్ మీద ఇక్కడికి ఆన్ డ్యూటీ మీద వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో వేద పాఠనం చేస్తూ మొత్తం అన్నీ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటాము. ఇక్కడ స్వామివారి కళ్యాణము ప్రధానం. తర్వాత దానికంటే ప్రధానమైంది మహాభిషేకం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వేద మంత్రాలన్నింటిలో కూడా ఒక్కొక్క వేదం గంటల చొప్పున చూస్తూ ద్రవ్యాలు కూడా 1000 లీటర్ల పాలు, 1000 లీటర్ల పెరుగు, అలాగే 1000 కొబ్బరి బొండాలతో అనేక ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు స్వామికి. ప్రతి ఉత్సవం కూడా తిరుపతిలో బ్రహ్మోత్సవం ఎలా అయితే జరుగుతుందో అలాగే ఇక్కడ జరుగుతాయి. చాలా విశేషంగా చాలా శ్రద్ధగా చేస్తారు ఈ బ్రహ్మోత్సవాలు కూడా. ఈ బ్రహ్మోత్సవాల్లో ఇవాళ చక్రస్నానం అయింది, వసంతోత్సవం అయింది. సాయంకాలం పూర్ణాహుతి కార్యక్రమం, ధ్వజ అవరోహణం అంటే ధ్వజారోహణం చేస్తారు. మోస్తున్నా ధ్వజాన్ని కిందకి దింపుతారు ఈరోజు. ఈ ధ్వజారోహణంలో ఎవరైనా సంతానం లేని వాళ్ళు కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే వారికి సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఈరోజు ధ్వజ అవరోహణం. ఆ తదుపరి శ్రీపుష్పయాగం అంటే 12 ప్రదక్షిణాలు, 12 ఆరాధనలు ఉంటాయి. శ్రీపుష్పయాగం అని వివిధ రకాల పుష్పాలతో ఒక్కొక్క ఒక్కొక్క శాస్త్రంతో ఒక్కొక్క పువ్వులతో అర్చన చేస్తూ ఉంటారు. దాంతో పరిసమాప్తం అవుతుంది. రాత్రి 12 గంటల దాకా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.